ఓం నమ శివాయ. నిన్న మనం ఆ బ్రాహ్మణుడి నలుగురు పిల్లలు శివ పార్థివలింగానికి పూజ చేసుకుంటూ ఉండడం, ఈ రాక్షసుడు వాళ్ళని చంపేద్దామని కత్తి దూసుకురావడం లాంటివి జరిగినప్పటికీ కూడా వాళ్ళు భయపడకుండా శివనామస్మరణే చేస్తూ ఉండడం గురించి తెలుసుకున్నాం. ఇక్కడ ఈ ఉన్నటువంటి చిన్న పార్థివలింగం నుండి మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చాడు. ఇప్పుడు చూడబడే రూపం సామాన్యమైన రూపం కాదు. దీనిని మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపములను అనేకంగా చూపించాడు. ధృతరాష్ట్రుడికి కూడా ఒకసారి కళ్ళు ఇచ్చి తన విశ్వరూపాన్ని చూపించాడు. భగవద్గీత బోధన చేసేటప్పుడు అర్జునుడికి ఇంకొక రూపం చూపించాడు. ఆ రూపాన్ని చూస్తే అంతటి క్షత్రియుడు కోట్ల మందిని తెకటార్చగలిగిన వాడు భయపడిపోయి నేల మీద వాలిపోయి, అయ్య బాబోయ్, ఈ రూపాన్ని నేను నీ రూపాన్ని నేను చూడలేకపోతున్నాను, నాకు భయం వేస్తోంది, ఈ రూపాన్ని ఉపసంహారం చేసుకోవాల్సింది అని కృష్ణుడు ప్రార్థించాడు. ఈ రూపంలో విశ్వంలో ఉన్న ప్రాణులను కాలరూపంతో ఎలా తినేస్తున్నాడో చూపించాడు పరమేశ్వరుడు. ఆ రూపాన్ని చూసి సవ్యచాసి అంతటివాడు భయపడిపోయాడు. అటువంటి కాలస్వరూపుడు లింగరూపంలోంచి బయటకు వస్తే ఎవరు ఎదురు నిలబడగలరు? ఇదే మార్కండేయ పురాణంలో యముడిని కూడా పడగొట్టేసింది. మృత్యువుకు మృత్యువై నిలబడింది, కాలమునకు కాలమై నిలబడింది, మహాకాళమై నిలబడింది. శివలింగంలోంచి ఆవిర్భవించాడు. అంత కోపం స్వామికి అంతకు ముందెన్నడూ రాలేదు. తన భక్తులను చెనకబోయేసరికి ఆయనకు కోపం వచ్చింది. స్వామి మహాకాళ రూపంలో వచ్చి ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారానికి దూషణుడి సైన్యాలు బూడిదరాసులై పడిపోయాయి. ఆ రూపం అత్యంతము వేడితో వచ్చింది, కానీ ఆ వేడి అక్కడే కూర్చున్న ఈ నలుగురు బ్రాహ్మణ కుమారులను చెనకలేదు. వేడికి ధర్మం కాల్చడం కాబట్టి, అంటే ఎటువంటి వస్తువునైనా కాల్చేస్తూ ఉంటుంది వేడి అనేది. కానీ ఈ ధర్మాన్ని ఇక్కడ పాటించలేదు. ఈ నలుగురు కూడా ఈ వేడికి కాలిపోవాలి కదా, కానీ కాలిపోలేదు. ఎందుకంటే ఆ వచ్చిన వేడి పరమాత్మ స్వరూపం. అగ్నిహోత్రం ఒకరిని కాల్చి వేరొకరిని వదలడం అనేది ఉండదు. కానీ స్వామి హుంకారం దూషణుడి సైన్యాన్ని కాల్చేసింది, కానీ బ్రాహ్మణ కుమారులు నలుగురిని కాపాడింది. బ్రాహ్మణ కుమారులు ఆ రూపమును చూసి ఆశ్చర్యం పొంది చనిపోయే వారిని చంపకుండా మిగిల్చిన రూపంగా భావించి ఆ రూపమును స్తోత్రం చేశారు. ఆ రూపంలోని ఈ కోణాన్ని వాళ్ళు దర్శించారు. వాళ్ళు దానిని చంపివేసే రూపంగా చూడలేదు. చచ్చిపోయే వాళ్ళని వదలగలిగి ఉండేటటువంటి రూపంగా చూశారు. అంతమందిలో తన భక్తులైన నలుగురిని వదిలింది కాబట్టి ఇది మహాకాళేశ్వర స్వరూపం. ఈశ్వరానుగ్రహం ఉన్నవాడికి అపమృత్యువు అనేది ఉండదు అనడానికి ఇది నిదర్శనం. ప్రదోష వేళలో శివమహాపురాణాంతర్గతంగా ఇటువంటి క్షేత్రాలకు సంబంధించిన మాటలు మనం విన్నా చదివినా మనం శాబ్దికంగా ఉజ్జయినిలో మహాకాళ దర్శనం చేసినట్టే అవుతుంది. ఈ ఫలితం ఉత్తర క్షణం మన ఖాతాలో పడిపోతుంది. అంటే మనం ఎప్పుడు విన్నా, ఏ రకంగా విన్నా పరమేశ్వరుడు ఉన్నాడు అని విశ్వసించి నమ్ముకుని అతని యొక్క లీలలు కనుక మనం చదివినా వినినా ఆ పరమేశ్వరుడి కటాక్షం ఆయన మనల్ని రక్షించేటట్టుగా మన ఖాతాలో వేసేస్తూ ఉంటారు. కాబట్టి ఆ రకంగా ఆయన వచ్చేసిన తర్వాత, రాక్షసుడిని చంపేసిన తర్వాత ఆ స్వరూపాన్ని చూసి దేవతలు పొంగిపోయారు. కాలరూపంలో వెళ్ళడం వాళ్ళు చూశారు. ఇప్పుడు అది సాకారం అయింది. వాళ్ళందరూ వచ్చి స్తోత్రం చేస్తారు. ఈశ్వర, మీరు ఇక్కడ లింగ రూపంలో వెలవండి. కేవలం ఈ బ్రాహ్మణ కుమారులు నలుగురే కాదు, మిమ్మల్ని నమ్మిన వాళ్ళు ఎందరో ఉంటారు. ఆచారం తెలిసి భక్తితో పూజించేవాళ్ళు, ఆచారం తెలియక భక్తితో పూజించేవాళ్ళు ఎందరో ఉంటారు. ఇద్దరూ సజ్జనులే, కానీ తెలిసి ఉన్నది అనుష్ఠానంలో పెట్టాలి. ఇటువంటి సజ్జనులు, నీ మీద పూనికి ఉన్నవాళ్ళు, నీవు ఉన్నావని నమ్మిన వాళ్ళు ఎవరు ఇక్కడకు వస్తున్నారో వారు కాలమునందు పడిపోకుండా చూడవలసిన బాధ్యత. అటువంటి అనుగ్రహ ప్రసరణ కొరకు నీవు ఇక్కడ స్వయంభూలింగంగా ఉండాలి అని అడిగారు. అప్పుడు స్వామి తప్పకుండా ఉంటాను అని ప్రసన్నమూర్తి అయి వెంటనే మహాకాళలింగంగా ఆవిర్భవించాడు. కాబట్టి ఆయన అలా ఆవిర్భవించాడు అనే విషయాన్ని కూడా మనం అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటూ ఆ క్షేత్రంలో కనుక ఈ కథని మనం జ్ఞాపకం తెచ్చుకుని ఒక్కసారి మనస్ఫూర్తిగా కనుక మనం తలుచుకున్నట్టయితే ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఉజ్జయిన్లో శివలింగాలు 3 అంతస్తులుగా ఉంటాయి. కిందన ఉండేది మహాకాళలింగం, మధ్యలో ఓంకారలింగం, ఆ పైన నాగేంద్ర స్వరూపమైన లింగం ఉంటాయి.
అంటే మహాకాళలింగం అన్నమాట. 3 లింగాలుగా ఉంటుంది. కింద నాగేంద్ర స్వరూపం ఉండే మహాకాళలింగాల్ని భక్తులు వెళ్లి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఉజ్జయినిలో ఉన్న ఈ శివలింగం దగ్గరే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. చంద్రసేనుడు అని ఒక మహారాజు ఉండేవాడు. ఆయన ఈ ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. గొప్ప శివభక్తుడు. ప్రతిరోజు శివార్చన చేసేవాడు. ఈ శివార్చనకు మెచ్చి పరమశివునికి అత్యంత సన్నిహితుడైన మణిభద్రుడు అన్నాయన చంద్రసేనుడికి ఒక మణిని బహుకరించాడు. ఈ మణిని నీవు కంఠంలో పెట్టుకుంటే ఇది రాగి, ఇనుము, ఇత్తడి దేనిని తగిలినా అది బంగారంగా మారిపోతాయి. దేశంలో క్షామం ఉండదు, అతివృష్టి ఉండదు. నీ దేశంలో అందరూ సుభిక్షంగా ఉంటారు అని చెప్పాడు. చంద్రసేనుడు ఆ మణిని కట్టుకు తిరుగుతూ ఉండేవాడు. ఆయన రాజ్యం అంతా ఇంతా కాదు, ఎంతో సంతోషంగా ఉండేది. కానీ లోకంలో ఒకడు బాగుపడడం చూసి మిగిలిన వాళ్ళు ఏడవడానికి కారణం అవుతుంది అనే నానుడి ఉంది కదండి. కాబట్టి ఇప్పుడు లోకంలో ఉన్న మిగిలిన రాజులందరూ ఒక తాటి మీదకి వచ్చారు. ఆ రాజు ఎందుకు అలా సుఖపడుతున్నాడో తెలుసుకుని తాము కూడా ఆ మార్గంలో వెళ్ళిన వారు కాదు వీళ్ళు. ఆయన అలా సుఖపడడానికి కారణం ఆయన వద్ద ఉన్న మణి. కాబట్టి ఆయన వద్ద ఉన్న మణిని ఎత్తుకొచ్చేయాలని భావించారు. ఇది లోకంలో సహజంగా ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి అంటే చాలామందికి ఉండేదే. 99% మందికి ఉండేదే. అవతల వాడు బాగుపడుతున్నాడంటే వాడికి ఒక కారు ఉంటే మనకి 2 కార్లు ఉంటాయి. అయినా సరే వాడు ఆ కారు ఎలా కొనగలిగాడు, ఎక్కడ కొన్నాడు, ఎంత డబ్బు పెట్టి కొన్నాడు, వాడికి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని ఈర్ష్యపడిపోతూ ఉంటాను తప్పితే మనకి వాడికంటే 2 ఉన్నాయి కదా, వాడికంటే ఒకటి ఎక్కువే ఉంది కదా, వాడు కొనుక్కున్నాడు, పోతే పోయింది, ఏమైంది, సంతోషించి బాగుందయ్యా కారు కొనుక్కున్నావు, చాలా సంతోషంగా ఉంది అనే మాట అనేవాళ్ళు చాలా అరుదు. కాబట్టి ఆయన వద్ద ఉన్న మణి ఎత్తుకొచ్చేయాలని ఏం చేశారు, వీళ్ళందరూ కలిసి చంద్రసేనుడి మీదకి యుద్ధానికి బయలుదేరారు. జనం తప్పు పని చేయడానికి కలిసినంత తొందరగా మంచి పని చేయడానికి కలయడం అనేది లోకంలో ఉండదు. శ్రేయాంసి బహు విఘ్నాని. మంచి పని చేద్దామంటే విఘ్నాలు, అల్లరి ఎక్కువైపోతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అవంతి మీద దండెత్తారు. ఆ రాజు కోట తలుపులను అన్ని వైపుల నుండి మూసివేసి కోటకు అన్ని వైపులా తమ తమ సైన్యాలను మోహరించారు. వీళ్ళందరూ ఆ మణిని ఎత్తుకుపోవడానికి వచ్చారు. లోపల ఉన్న రాజు వేగుల వలన రాజులందరూ వచ్చేసి కోటను చుట్టుముట్టినట్టు తెలుసుకున్నాడు. బయటికి వెళ్ళి యుద్ధం చేస్తే గెలవడం చాలా కష్టమని గ్రహించాడు. ఆయన అన్నాడు, ఒకడో ఇద్దరో ముగ్గురో అయినచో ఉత్సాహమే పార ఆజికి చేరన్ చని నిల్వరించి రిపులను చెండాడుదన్. కానీ ఈ సకలోర్విపతులేకమై ఇటుల సకలోర్విపతులు అంటే లోకంలో ఉన్న అందరూ, పతులు అంటే రాజులు, ఇటుల ఉద్దండ ప్రతాపానాల ప్రకటజ్వాలల చుట్టుముట్ట తరమే వారింపనేకాకినిన్. ఏకాకిని అంటే ఒక్కడినైపోయి. రాజు యుద్ధం వచ్చిందని పారిపోకూడదు కదండి, యుద్ధం వచ్చిందని బెంగ పెట్టుకోనూకూడదు. ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలయుందాల్మియున్ భూపసభాంతరాళమున పుష్కల వాక్చాతుర్త్వ బాహట శక్తియున్ యసమునందు రక్తియున్ విద్యయందు హుంచా పరివృద్ధియున్ ప్రకృతి జన్యగుణంబులను సజ్జనాళికిన్ అంటాడు భర్తృహరి నీతి శతకంలో. నాకు చాలా వచ్చు కానివ్వండి, నలుగురిని చూసేసరికి భయపడిపోతానండి అంటే ఆ విద్య ఇంకెందుకు పనికిరాదు. చూడండి, చాలామంది మా మనవరాలు, మా పిల్లలు, మా అబ్బాయి, మా అమ్మాయి ఎంత బాగా పాడతారోనండి, ఎంత బాగా మాట్లాడతారో, ఎంత బాగా చెప్తారో అంటూ ఉంటారు. ఏదమ్మా ఒక చిన్న పాట పాడంటే వాళ్ళు ముడుచుకుపోయి బిగుసుకుపోయి ఏమిటో ఆ అమ్మమ్మల్లోకి నానమ్మల్లోకి ఇలాగ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు, ఎందుకో తెలీదు. అటువంటి పాటలు వాళ్ళకి ఎన్ని నేర్పినా ముందు ధైర్యం నేర్పించినప్పుడు అది ఫలితం ఉండదు. అలాగే నలుగురిని చూసి భయపడిపోయేటటువంటి విద్య ఎందుకు పనికిరాదు. పెద్ద సభల్లో కూడా నిర్భయంగా మాట్లాడగలిగిన అదృష్టం సజ్జన లక్షణం. క్షత్రియుడైన వాడు యుద్ధం ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉండాలి, కానీ వెళ్ళి ఎప్పుడు శత్రువులను చీల్చి చెండుదామా అని అనుకుంటూ ఉండాలి. యతీనాం భూషణం జ్ఞానం సంతోషాహిద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతి నిశ్చితాం అన్నాడు వ్యాసుడు దేవి భాగవతంలో. ఈ 4 లక్షణాలు వీరికి ఉండి తీరాలి అన్నాడు. ఏంటవి? యతి అనేవాడు కేవలం జ్ఞానంతో ఉండాలి. యతికి జ్ఞానమే భూషణం. బ్రాహ్మణుడైన వాడు ఈశ్వరుడు ఉన్నాడు, తనను రక్షిస్తాడు అని ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అది లేదు ఇది లేదు అని ఏడుస్తూ కూర్చోకూడదు. మహారాజు ఉన్నవాడు శత్రువులు వచ్చినప్పుడు మీదపడి ఏనుగు కుంభస్థలం మీదకి దూకి తన వాడి గోళ్లతో చీల్చి ముత్యాలు
చూసేటటువంటి సింహంలా ఉండాలి. యుద్ధానికి వెళ్ళడం అంటే నాకు సంతోషమే గానీ, ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో వస్తే అలా వెడతాను. లోకంలో ఉన్న రాజులందరూ కట్టుకొనికొస్తే యుద్ధానికి ఎలా వెడతాను నేను ఏకాకిని అన్నాడు ఈ రాజు చంద్రసేనుడు. ఇప్పుడు ఈయన యందు ధర్మలోపం లేదు. బయట యుద్ధం చేయడానికి వచ్చిన రాజులలో ధర్మలోపం ఉంది. క్షాత్రమని అడ్డు పెట్టుకుని మణి కోసం వచ్చారు వాళ్ళు. వాళ్ళు దారి దొంగల వంటి వాళ్ళు. కానీ ఈయన యుద్ధం చేయడానికి, దేహత్యాగం చేయడానికి వెనకాడడం లేదు. కానీ అంతమంది వచ్చినప్పుడు యుద్ధం చేయడం ఏకాకిగా నాకు కుదరదు అని అనుకున్నాడు. తెగబడి సైన్యాన్ని, ప్రజలను తీసుకుని వెళ్ళి యుద్ధం చేస్తే ఇంతమంది చచ్చిపోతే రాజు దూరదృష్టి ఉన్నవాడని లోకం అనదు. కాబట్టి తానిప్పుడు ఏం చేయాలా అని రాజు ఆలోచించాడు. అయినా ఇన్ని ఆలోచనలు నాకెందుకు? పరమేశ్వరుని నమ్మి నేను పూజ చేస్తే ఈ మణి వచ్చింది. ఆయన అంతేవాసులలో ఒకడు సంతోషించి నాకు ఈ మణినిచ్చాడు. ఎవడు నాకు ఈ మణిని ఇవ్వడానికి కారకుడో వాడి పాదములే నేను గట్టిగా పట్టుకుంటాను. యుద్ధమే రాని, శరీరమే పోని, నన్ను రక్షించుకోవడం వాడి కర్తవ్యం అని భావించాడు. ఎవరి కర్తవ్యం? భగవంతుడి, పరమేశ్వరుడి కర్తవ్యం. వెంటనే దేవాలయానికి వెళ్ళి పూనికతో శివారాధన చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆయన భక్తి పరిడవెళ్ళి ఉంది. ఎప్పుడెప్పుడు మనకి భక్తి చాలా పూనికతో ఉంటుందో అప్పుడప్పుడు మన పూజ చాలా అందంగా ఉంటుంది. మనం యాంత్రికమైన పూజ చేస్తుంటే దాంట్లో నిష్ట ఉండదు. రాజు శివుడు ఉన్నాడు, తనని రక్షించి తీరుతాడు అనే పూనికతో పూజ చేస్తున్నాడు. ఆ సమయంలో దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి ఒక గోపబాలుడు వచ్చాడు. అతను పశువులను కాసుకునే కుటుంబంలో పుట్టినవాడు. భగవంతుని యందు భక్తితో కూర్చొని పూజ చేస్తే ఆ పూజ ఆ భక్తుని వంశంని ఎంతగానో ఉద్ధరిస్తుంది. అందుకే భక్తి శైశవమునందే ఏర్పడాలి. ఈ రాజు ఇలాగ భక్తిగా పూజ చేసుకుంటుంటే ఒక పిల్లవాడు తల్లితో కలిసి శివాలయానికి వచ్చాడు. ఎవరు? పశువుల కాపరి. లోపల రాజు పూజ చేసుకుంటున్నాడు. గోపకాంత తన పిల్లవాడితో కలిసి లోపలికి వచ్చింది. ఇద్దరూ అక్కడికి వచ్చి నిలబడ్డారు. ఇద్దరూ నమస్కారం చేశారు. తర్వాత ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు. భగవంతుని అనుగ్రహం ఎవరి మీద ఎలా వర్షిస్తుంది అనేది ఆ పూజ చేసే వ్యక్తి మానసిక స్థితిని బట్టి ఉంటుందండి. ఇద్దరూ దర్శనం చేసినా గోపకాంత మనసు చిన్నపిల్లవాడి మనస్సంతగా భగవంతుని యందు కేంద్రీకరించబడలేదు. అంటే చిన్నపిల్లవాడు ఎంత నిశితంగా పరిశీలించాడో అంతలాగా గోపకాంత, అంటే వాళ్ళ అమ్మ, ఆవిడ పరిశీలించలేకపోయింది. రాజు చేస్తున్న పూజను చూస్తున్న పిల్లవాడి మనసు ఉప్పొంగిపోయింది. తాను కూడా రాజులాగే పూజ చేయాలి అనుకున్నాడు. కానీ వాడికి పూజ చేయడం రాదు. వాడు తల్లితో ఇంటికి వెళ్ళిపోయాడు. గొల్లకాంత లోపలికి వెళ్ళి పిల్లవాడిని విడిచిపెట్టి తన పని తాను చక్కగా చేసుకుంటోంది. పిల్లవాడి దృష్టి అంతా రాజు చేస్తున్న లింగార్చన మీద ఉంది కదండి. ఇప్పుడు అతడు అర్చన చేయడానికి శివలింగం కోసం వెతకడం ప్రారంభించాడు. వాడికి శివలింగంగా ఒక గుండ్రాయి కనబడింది. వాడు దానిని రాయిగా చూడలేదు, శివలింగంగా చూశాడు. దానిని అక్కడ పెట్టాడు. కానీ వాడికి పూజ చేయడం రాదు కదండి. వాడికి శివ అనడం తప్ప ఇంకేమీ తెలియదు. చుట్టుపక్కల చెట్ల నుంచి కొన్ని ఆకులు తెచ్చాడు. ఆ ఆకులతో తాను శివలింగం అనుకున్న గుండ్రాయికి పూజ చేయడం ప్రారంభించాడు. రాజు చేస్తున్న పూజ యందు సదాచారం ఉంది. కానీ ఈ పిల్లవాడు చేస్తున్న పూజ యందు సదాచారం లేదు. కానీ ఆ పూజ యందు కేవలం భక్తి ఉంది. భక్తి యందు ఈ స్థాయి భేదమును మనం అర్థం చేసుకోవాలి. వాడు తెచ్చుకున్న ఆకులతోటి శివ శివ అంటూ ఆ గుండ్రాయి మీద వేస్తూ పూజ చేయడం ప్రారంభించాడు. మొదట ఓం అనలేదు, చివర నమః అనలేదు. వాడు ఒక మడిబట్ట కట్టుకోలేదు. వాడికి ఏమీ తెలియదు. వాడికి అభిషేకం, పురుష సూక్తం ఏమీ తెలియదు. అక్కడ ఆయనకి పెట్టడానికి వాడి దగ్గర నైవేద్యం లేదు. కానీ వాడు ఒక్కొక్క ఆకు తీసి శివ అంటూ వేస్తున్నాడు. వాడికి రాజు మహాకాళలింగానికి చేస్తున్న పూజ ఇక్కడ కనబడుతోంది. వాడి మనస్సులో అలాగే మహాకాళలింగానికి పూజ చేస్తున్నాడు. పూజలో మనం అనుకున్న పని, మనం అనుకున్న కోరిక తీరగానే మనలో గొప్ప తృప్తి వస్తుంది కదండి. ఆ తృప్తిలోంచి ఆనందం ఉద్భవిస్తుంది. అలా శివుని పూజ చేసుకోవడంలో ఆ పిల్లవాని కన్నులు మూతపడిపోయాయి. పైకి పలికే నామం ఆగిపోయింది. గుండ్రాయిపోయి వాని మనసులోకి మహాకాళ రూపం వచ్చేసి వాడు అక్కడ కూర్చుని అర్చన చేసేస్తున్నాడు. అలా కూర్చుని వాడు స్తంభీభూతుడైపోయాడు. ఇప్పుడు ఈ పిల్లవాడికి అన్నం పెడదామని గొల్లవనిత బయటకు వచ్చింది. కానీ వాడు అంతర్ముఖుడై కూర్చుండిపోయి ఉన్నాడు. తల్లి చూసింది. ఏమిటి ఇదంతా అని పిల్లవాడిని అడిగింది. కానీ వాడికి ఇవేమీ వినబడటం లేదు. ఈవిడికి మాత్రం పిల్లవాని ముందర గుండ్రాయి, ఆకలు కనబడుతున్నాయి. పిల్లవాడు మాట్లాడడం లేదేమిటని వాడి భుజం పట్టి లాగింది. అయినా పిల్లవాడు బహిర్ముఖుడు కాలేదు.
ఆవిడికి కోపం వచ్చింది. వీడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మొదలుపెట్టాడు. ఇదేదో శివలింగం అన్నట్లు, తానేదో పెద్ద ధ్యానంలో ఉన్నట్లు నటిస్తున్నాడు అనుకుంది. ఆ గుండ్రాయిని తీసి విసిరి అవతల పారేసింది. ఆ ఆకులన్నిటినీ కాలితో తోసేసింది. ఇంట్లోకి వస్తావా రావా అని వాడి చేయి పట్టుకుని ఒక్క లాగు లాగి, ఇంట్లోకి రా అన్నం పెడతానని లోపలికి వెళ్ళిపోయింది. పిల్లవాడు కళ్ళు తెరిచాడు. తాను కళ్ళు తెరిచి చూసేసరికి శివలింగం కనబడకపోయేసరికి వాడు ఎంతో ఆర్తితో ఏడ్చాడు. వాడికి గుండ్రాయి కనబడడం లేదు, శివలింగం కనబడుతోంది. నా చేత అర్చించబడిన నా స్వామి ఇక్కడ లేడు, నా స్వామి ఎటు వెళ్ళిపోయాడో అని బెంగ పెట్టుకున్నాడు. ఇప్పుడు వాడు రమ్మని తన స్వామిని పిలుస్తున్నాడు. స్వామి కనబడలేదన్న బెంగతో మూర్ఛపడిపోయాడు. తన కోసం ఇంత పరితపించిపోయిన పిల్లవాడిని శంకరుడు చూశాడు. అయితే ఈ పిల్లవాడు రావడం లేదని గోపకాంత పాక లోపలికి వెళ్ళిపోయి పడుకుంది. అక్కడ బంగారు కాంతలతో గోపురంతో ఒక పెద్ద దేవాలయం, పెద్ద శివలింగం ఏర్పడ్డాయి. పిల్లవాడు బంగారు పువ్వులు తాపడం చేయబడిన పీట మీద పట్టుపంచితో కూర్చుని పూజ చేస్తున్నాడు. వాడికి సమస్తమైన శివజ్ఞానము భాషించింది. తల్లికి ఆ ఘోష వినబడింది. ఆవిడ బయటకు వచ్చింది. బయట పెద్ద దేవాలయం కనబడింది. ఆమె తెల్లబోయింది. లోపలికి వెళ్ళి చూసింది. పిల్లవాడు బంగారు పీట మీద కూర్చుని పూజ చేస్తున్నాడు. నా వంశమే తరించిపోయిందిరా తండ్రి, ఈ పూజ చేశామని నాకు తెలియదురా అని వెళ్ళి బిడ్డడిని గట్టిగా కౌగిలించుకుంది. ఆనందపడిపోయింది. ఆ సమయంలో స్వామి హనుమ అక్కడ ఆవిర్భవించారు. అక్కడ స్వామి హనుమ ప్రత్యక్షమై ఒక మాట చెప్పారు. ఎవడు నొసట భస్మరేఖలను పెట్టుకుంటాడో, లలాటమునందు బొట్టు పెట్టుకుంటాడో, మెడలో రుద్రాక్షమాల దాల్చి ఉంటాడో, నాలుక చివర శివనామం పలుకుతున్నాడో వాడికి మోక్షం కరతలామలకలం. ఈ పిల్లవాడికి ఏమీ తెలియకపోవచ్చు, ఆచారం తెలియకపోవచ్చు, కానీ పరమేశ్వరుడిని నమ్మాడు. నమ్మి ఒక గుండ్రాయికి పూజ చేశాడు. అది శివలింగం అయింది. దీనివలన ఈతుడు పొందబోయే భాగ్యమేమో మీకు తెలుసా అని అడిగాడు. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ గొల్లవంశంలో పుడతారు. ఇతడు గొప్ప ఐశ్వర్యాన్ని అనుభవిస్తాడు. వీని పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. 8 తరములు గడిచిన తర్వాత సాక్షాత్తు పరబ్రహ్మమే గోపాలబాలుడై ఈ భూమి మీద నడయాడతారు. అప్పుడు ఈ బాలుడు నందునిగా శ్రీకృష్ణ పరమాత్మకు తండ్రి అనిపించుకుంటాడు. మీ వంశం అటువంటి వంశం కాబోతోందని స్వామి హనుమ ఆనాడు శివభక్తికి విశేషాన్ని ఆవిష్కరించి వెళ్ళారు. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా స్వామి విభూతి, దాని మహత్యం అంతా ఇంత కాదండి. విభూతి మహత్యం ఎటువంటి వాళ్ళనైనా, ఇక చేయి జారిపోయారేమో అనుకున్న వాళ్ళని కూడా ఆ విభూతి పెట్టినంతటినే వాళ్ళు గబుక్కున ఏదో నిద్రలోంచి మేల్కొన్నట్టు మేల్కొని మాట్లాడి మళ్ళీ మామూలు స్థితికి వచ్చేటటువంటి మహత్యం కలిగినటువంటి శక్తి ఆ విభూతికి ఉంటుంది. కాబట్టి విభూతి పెట్టుకుని మధ్యలో కుంకుమ బొట్టు పెట్టుకుని తప్పనిసరిగా హిందువు అయిన వాడు ప్రతివాడు కూడా పెట్టుకోవలసిందే. ప్రతి వాళ్ళు పెట్టుకోవాల్సిందే, ఆడవని మగవని. కాబట్టి ఈ రకంగా హనుమ చెప్పేసరికి ఈ వార్త ఊరంతా పాకింది. గొల్లపిల్లవాడు పూజ చేస్తే దేవాలయం శివలింగం వచ్చాయని ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఈ వార్త బయటకు విడిది చేసిన శత్రు సైన్యానికి వెళ్ళింది. వాళ్ళు ఇది నిజమా లేక తమను భయపెట్టడానికి ప్రచారం చేస్తున్నారా అనుకున్నారు. నిజంగా అలా ఏర్పడిందైతే మాలో కొంతమందిని ప్రతినిధులను స్నేహంగా లోపలికి వస్తాం, మాకు చూపించండి అని రాజుకు కబురు పంపారు. అప్పుడు రాజు వారిని ఆప్తబంధువులను కౌగులించుకుని లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి దేవాలయ దర్శనం చేయించాడు. ఇంత భక్తి పరిపుష్టి కలిగిన ఒక గోపబాలుడు ఈ రాజ్యంలో ఉంటే ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతటి పరమభక్తులో. మనమే లోపలికి వచ్చి ఈ రాజు మీద చేయి వేస్తే, వాళ్ళు శంకరుణ్ణి నోరారా ప్రార్థన చేస్తే మన బతుకులు ఏమవుతాయో, మన వంశాలు ఏమవుతాయో, ఎందుకు వచ్చిన గొడవ, ఈ చంద్రసేనుడికి నమస్కారం చేసి మనం వెళ్ళిపోదామని రాజులందరూ యుద్ధం చేయకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. చంద్రసేనుడు హాయిగా రాజ్యం చేశాడు. ఈ రకంగా ఆ ఉజ్జయిని యందు మహాద్భుతమైన మహాకాళేశ్వరి దేవాలయం ఆవిర్భవించింది. కాబట్టి ఇటువంటి చిత్ర విచిత్రమైన విషయాలు ఉజ్జయినిలో చాలా జరిగాయండి. కాబట్టి ఉజ్జయినిలో ఇంకో చిత్రం కూడా జరిగిందండి. సంవత్సరానికి ఒకసారి వర్షకాలానికి ముందర పర్జన్యానుష్ఠానము అని ఒక అనుష్ఠానం చేస్తారు. వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండాలని మహాకాళేశ్వరాలయంలో కూర్చుని అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతుంటే ఉంటుంది. అంత గొప్ప ఆలయం ఈ ఆలయం. కాబట్టి తప్పనిసరిగా ఉజ్జయిని ఆలయానికి వెళ్ళి మహాకాళేశ్వరుడి దర్శనం తీరవలసిందే మనిషి జన్మెత్తినందుకు. కాబట్టి ఇంకా ఉజ్జయిని యొక్క విశేషాలను ఎన్నిటినో రేపు మనం ఇంకా అసలు చెప్పుకుందాము. ఇంకాను ఈరోజు ఇక్కడితోటి కాస్త ఆపి రేపు మళ్ళీ మిగిలిన విషయాలని తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.